నమస్తే. డ్రై ఫ్రూట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని బాదాం, కొన్ని మకానా, కొన్ని పిస్తా, కొన్ని పుచ్చగింజలు, కొన్ని గుమ్మడి గింజలు, కొన్ని జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు లీటర్ వరకు పాలను తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు కాచుకోవాలి. చిన్న గిన్నెలో కొన్ని పాలను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మూత పెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేయాలి. ఈ లోపలికి పాలు కూడా మరగటం స్టార్ట్ అయ్యాయి. మనం పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ అలాగే కస్టర్డ్ మిల్క్ని వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ పాలని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, గ్రేప్స్ ముక్కలు, ప్రొమోగ్రానైట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్ కోసం నేనైతే హనీని వాడుతున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో షుగర్ కానీ బెల్లాన్ని కొని వాడచ్చు. ఇక దీన్ని ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసినట్టయితే మనకి చల్లగా డ్రై ఫ్రూట్ సలాడ్ అనేది తయారైపోతుందన్నమాట. ఈ ఎండ వేడికి ఈ చల్లని డ్రై ఫ్రూట్ సలాడ్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.